ప్రభునందు మిక్కిలి ప్రియైన సహోదర సహోదరి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరిన వందనాలు తెలియచేస్తున్నాను. బాగున్నారు కదండి? మన కుటుంబాలని మనల్ని మన దేవుడు తన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు. నేను నిజంగా నమ్ముతూ ఉన్నాను. మీరు నమ్మినట్లయితే కలిసి దేవుని నామం కనపరుద్దాం. దేవుని నామమున స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన కుటుంబాలు, మన యొక్క ఉద్యోగ వ్యాపారాలు, మన పని పాటలలో దేవుడు తన కృపను తోడు ఉండనిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మాట్లాడడానికి నేనున్నాను, వినడానికి మీరందరూ ఉన్నారు. మనందరినీ తన సజీవ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడుతున్న దేవునిని హృదయపూర్వకంగా కనపరచడానికి కూడా వచ్చిన మనము చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. తలలో ఉంచుదాం. ప్రార్థన. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దుర్దినాలలో, అపాయకర దినాలలో మమ్మల్ని, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, మమ్మల్ని కాపాడుతున్నందుకు, పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మేమందరం కలిసి ఒకే కుటుంబముగా మీ నామాన్ని గణపరచడానికి, మేము స్తుతించడానికి సిద్ధపడుతూ ఉండగా మా నోటి మాట, మా హృదయ ధ్యానం, మీ దృష్టికి అంగీకారమగులాగా సహాయం పదే పడుతున్నాం యేసయ్యా. గత కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా మేమందరము ఇంటనే ఉండి మీ నామాన్ని గణపరుస్తూ ఉండగా ఈ ప్రార్థనలను బట్టి, ఆదివారం ఆరాధనలను బట్టి, ప్రతిరోజు మా కుటుంబ ప్రార్థనలను బట్టి మా గృహాలు, మా కుటుంబాలు దీవించబడగలిగేలాగున సహాయం పదే పడుతున్నాను యేసయ్యా. ఉదయకాల సమయంలో మీరు మా గృహాలు అడుగు పెట్టడానికి తగినట్టుగా మా గృహాలు మీరు సిద్ధపరచని పదే పడుతూ, మా హృదయాలను మీ నామ గణపరచడానికి తగినట్టుగా సిద్ధపరచమని పదే పడుతూ, ఈ ఆదివారం ఆరాధన ఆశీర్వాదాన్ని మాకందరికీ నిండారుగా దయచేయమని అడుగుతూ, మీకే మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న క్వైర్ పిల్లలు మనల్ని పాటలు నడిపించబోతున్నప్పుడు వారితో కలిసి దేవనామాన్ని గణపరుదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడి సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు. రక్తంలో రక్షణ, క్రీస్తు రక్తంలో స్వస్థత, యేసు రక్తంలో రక్షణ, క్రీస్తు రక్తంలో స్వస్థత. నాకై మరణించి తిరిగి లేచే సజీవునిగా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు. వేలాడి సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు. అతని ప్రేమ మధురం మధురం, ఎన్నటికి నే మరువలేను. అతని ప్రేమ మధురం మధురం, ఎన్నటికి నే మరువలేను. ధనముసెను జీవం, నాకిచ్చే నిత్య జీవం. ధనముసెను జీవం, నాకిచ్చే నిత్య జీవం. శాపమంతా పాపినను దీవించెనుగా నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు.
యేసు వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు నా ప్రియుడు యేసు వేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిలా నా ప్రియుడు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా నీవే సృష్టికర్తవు నీవే సర్వజ్ఞానివి నీవే సృష్టికర్తవు నీవే సర్వజ్ఞానివి నాకై ప్రాణం పెట్టిన జీవనదుడా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా. వ్యాధిలో నన్ను స్వస్థపరిచినవని బాధలో నన్ను ఆదరించినవని వ్యాధిలో నన్ను స్వస్థపరిచినవని బాధలో నన్ను ఆదరించినవని కీడులన్నీయు తొలగించినవని కీడులన్నీయు తొలగించినవని కృపయు క్షేమము ఇచ్చావని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా. నాదు భారముల్ నీవే మోసినవని నాదు శాపముల్ నీవే తీసినవని నాదు భారముల్ నీవే మోసినవని నాదు శాపముల్ నీవే తీసినవని నీదు ప్రేమయే నాకు చూపినవని నీదు ప్రేమయే నాకు చూపినవని నిత్య జీవమే నాకు ఇస్తావని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా నీవే సృష్టికర్తవు నీవే సర్వజ్ఞానివి నీవే సృష్టికర్తవు నీవే సర్వజ్ఞానివి నాకై ప్రాణం పెట్టిన జీవనదుడా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తుతియు మహిమ నీకే యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోరిపిల్లతో కలిసి మీరు పాటలు పాడి దేవుని నామ ఘనపరిశ్రమలకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో వందనాలతో అభినందిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ పాటలు కానీ మీకు రాని పాటలు అయితే కనుక ఇది వీడియో కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ వినడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించవలసిందిగా మీకు మనవి చేస్తూ నాకు నిజంగా ఈ పాటలు పాడడానికి ఇలాగే ఈ సాంగ్స్ని మనకు ప్రిపేర్ చేయడానికి పిల్లలు అండ్ వారి వెనకాల కోయిర్ ఆర్కెస్ట్రా నిజంగా వారు కష్టపడుతున్నారు, వారు ప్రయాసపడుతున్నారు. వారి భవిష్యత్తు గురించి వారి కుటుంబాల గురించి మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో ఇంతవరకు ప్రభువుని గణపరిచిన మనము ప్రభు వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరుచుకుంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడలాగునా, దేవుని మాటలు మనం సంధించి బలపరచులాగునా, దానికి తగినట్టుగా మన హృదయాలు దేవుడు సిద్ధపరచులాగునా చిన్న ప్రార్థన చేసుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు గాడ్ ఇన్ ప్రేయర్. దేవ మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో మా స్వరాలతో మీ నామాన్ని గణపరిచి నీ వాక్యం కొరకు మేము సిద్ధపడుతూ ఉండగా మాకు విని చెవులు దయచేయండి, గ్రహించే హృదయం దయచేయండి, ఆలోచన చేసే శక్తి దయచేయండి. మీరు వింటున్న వాక్యాన్ని విని వదిలేసే వారిగా కాకుండా ఆచరణలో పెట్టగలిగే ఆ నడిపింపుని మీరు మాకు అందించిన ప్రాధేయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ అల్పుడే నన్ను మీ ప్రజల మధ్యలో ఉపయోగకరమైన పాత్రగా పనిముట్టుగా
నడిపించమడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని నామం కనపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఘనమైన ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి దేవుని ఘనమైన ఉన్నతమైన నామానికి, బంగారు పాదాలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి ఈ యొక్క వీడియోలో ఉన్న మీకందరికీ ప్రభునామమున పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ వీడియోస్ మీకు గనక ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే గనక ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయడానికి మీరు ఏమాత్రం అభ్యంతర పడనవసరం లేదు. అందుకే ఈ వీడియోస్ అన్ని కూడా ఓపెన్లో పెట్టించాం. మీకు కావలసిన వారికి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీటిని షేర్ చేసుకోవచ్చని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నా. ఈరోజున్న ఈ సండే సర్వీస్కి, ఈ మెసేజ్లోనికి నడిపించబడదామని మీరు మమ్మందరినీ ప్రేమతో ఈ మెసేజ్కి ఆహ్వానిస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో చూస్తూ వచ్చినప్పుడు యేసుప్రభువు వారు అంత చాలా చక్కగా, చాలా ప్లాన్గా చేస్తాం. హీఈస్ ఎ మాస్టర్ డిజైనర్, హీఈస్ ఎ మాస్టర్ ప్లానర్. మన పుట్టుక విషయం కానివ్వండి, మన ఈ లోకంలోకి రావడానికి ముందు ప్రపంచ నిర్మాణం కానివ్వండి, మనం చూసేవి ఇంకా చూడకుండా కాస్మోస్, ఇవన్నీ కూడా అంత ప్లాన్డ్గా ఉంటుంది. అంత ప్లాన్డ్గా దేవుడు మన కొరకు అన్నీ సిద్ధపరిచి మనల్ని తన ప్లాన్ ప్రకారంగా ఈ లోకంలోకి పంపించి మనకి ఏమేమి అవసరం అవన్నీ మనకు సమకూర్చిపెట్టి ఒక రిలేషన్షిప్ని మనకు ఒక దేవుడు సిద్ధపరిచి, భర్త భార్య పిల్లలుగా రిలేషన్షిప్ని సిద్ధపరిచి చర్చ్లోకి వెళ్ళినప్పుడు తోటి బిలీవర్స్ని, ఒక క్రిస్టియన్ రిలేషన్షిప్ని, ఒక ఫ్యామిలీ అవుట్లుక్ని దేవుడు సిద్ధపరిచి మనం పుట్టిన దగ్గర నుంచి పెద్దవాళ్ళమయ్యి దేవుని నామం ఎరిగిన దగ్గర నుండి పెళ్ళయ్యి పిల్లలు, భార్య, భర్త, ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుండి చర్చిల్లో మనం అభివృద్ధి చెందడం దగ్గర నుంచి అన్నీ కూడా దేవుడు తన మాస్టర్ మైండ్తో అన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఆయన ఆలోచన చేయకుండా మన జీవితంలో ఏమీ చేయలేం. ఆలోచన చేయకుండా ఈ భూ ప్రపంచ నిర్మాణము జరగలేదు. ఆలోచన చేయకుండా నువ్వు నేను జన్మించలేదు. ఆలోచన చేయకుండా మనకు ఒక ఫ్యామిలీ సిద్ధపరచబడలేదు. ఆలోచన చేయకుండా దేవుడు మనకు ఒక చర్చ్ని ప్రిపేర్ చేయలేదు. ఆలోచన చేయకుండా మన దినాలను ఆయన ముగించడు. అంటే మన పుట్టుక నుండి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్. ఎంత చక్కగా ప్లాన్ చేశాడనంటే మన లైఫ్ని చూసి మనకు అర్థమవుతూ ఉంటుంది. అనుకోవచ్చు కొంతమంది, నా లైఫ్లో సంతోషపడ్డవి ఏమి లేవండి అని. కానీ అనుకున్నట్లయితే, అలా అనుకున్నవారు ఎవరు ఉన్నట్లయితే కనుక ఒక చిన్న మాట చెప్తాను నేను. జస్ట్ లుక్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ విండో, లుక్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ డోర్. నీ ఇంటి బయట సమాజంలో నీతో పాటు నీ వయసులో బతుకుతున్న వాళ్ళు నీకంటే కష్టంలో బతుకుతున్నారంటే వాళ్ళ పాపం చేసి కాదు, దేవుడిని ప్రేమించి వాళ్ళకంటే ఒక మెట్టును పైన పెట్టాడు. దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇంత ప్లాన్గా దేవుడు సిద్ధపరిచి పెట్టినప్పుడు ఈ ప్లాన్లో దేవుని యొక్క కృపను బట్టి ఆయన సిద్ధపరిచిన వాటన్నింటినీ అనుభవిస్తూ మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా మనము దేవుడు మనల్ని ఎందుకొరకు సిద్ధపరిచే లోకంలో పెట్టాడో, మనకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చి పెట్టాడో, ఆయన ప్లాన్ వెనక ఆయన పర్పస్ ఏంటో, మన జీవితం వెనక ఆయన ఉద్దేశం ఏంటో ఒకవేళ తెలియకుండా ఏదో రోజులు గడుస్తున్నాయి కదా, వారాలు వెళ్తున్నాయి కదా, నెలలు గడుస్తున్నాయి కదా అని చెప్పి మన లైఫ్ని లీడ్ చేసుకున్నట్లయితే గనక ఈ రోజున ఒక చిన్న ఆలోచన చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవుడు మనల్ని లోకంలో పెట్టాడనంటే మన గురించి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, మన గురించి ఆయనకు ఆలోచన ఉంది. ఈ లోకంలో పౌలు రాజకీయంలో నేను పంపించబడ్డాను అని అంటే నా గురించి దేవుని దగ్గర ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశ ప్రకారంగానే ఈ లోకంలోనికి నన్ను ఆయన పంపించా. నన్ను ఎలా పంపించాడో నిన్ను కూడా అలాగే పంపించిన ప్రేమైన సహోదరుడా, యూ అండ్ మీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ కంప్లీట్లీ విత్ ది ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉద్దేశం బట్టి లోకానికి వచ్చినప్పుడు మనము ఆయన ఆలోచనని నెరవేర్చగలిగే వారికి ఉన్నామా లేదా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఎందుకనంటే ఆయా సందర్భాల్లో మన బైబిల్ కింద చూసి వచ్చినప్పుడు ఆయనకు కావాల్సిన దాన్ని దేవుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత టైం వచ్చినప్పుడు ఇది ప్రభువు కావాలి అని చెప్పి శిష్యులను పంపించి తీసుకొస్తాడు. ఈ పాట మీకు అర్థమై ఉంటుంది. యేసు ప్రభు యెరూషలేములోనికి వెళుతూ ఉన్నప్పుడు దానికి ముందుగానే ఆయన అన్ని సిద్ధపరిచి పెట్టున్నాడు. ఆయన యెరూషలేముకి వెళ్ళడానికి గాడిద మీద వెళ్ళాలి, ఆయన ప్రిపేర్ అయ్యాడు, గాడిదని సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ యజమానితో మాట్లాడాడు, అన్నీ సిద్ధపరిచి పెట్టున్నాడు. బట్ ఇట్ ఈస్ బిహైండ్ ద స్క్రీన్. బైబిల్లో ఉండదు, కానీ ఆ వచనం చూస్తే అర్థమవుతుంది. గాడ్ హ్యాస్ సెట్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. ముందుగానే సిద్ధపరిచి పెట్టుకున్నాడు. ఆయనకి ఏ గాడిది కావాలో సెలెక్ట్ చేసుకున్నాడు, నేను యజమానితో మాట్లాడారు, నేను మనుషులు పంపిస్తాను అది నాకు ఇవ్వండి
అని చెప్పి సిద్ధపరిచి పెట్టాడు. కాబట్టి శిష్యులు అంటాడు, ఎవరైనా అడిగినట్లయితే ప్రభువు కావాలి అని చెప్పండి అని. ఈరోజున ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మనం ప్రిపేర్ చేసినప్పుడు, లోకంలో పంపించినప్పుడు ఆయనకు కావాలి అని చెప్పి ఆయనకి మనతో అవసరం వచ్చినప్పుడు మనం ఆయనకి అవసరమయ్యే రీతిలో సిద్ధపడి ఉన్నామా అనేది ఈరోజున మెసేజ్. ఈరోజున ప్రియమైన సోదరుడా, నువ్వు నేను మనల్ని దేవుడు తన ఉద్దేశ ప్రకారంగా ఈ లోకంలోకి పంపించాడు. మనతో ఆయనకు అవసరం పడినప్పుడు, మనతో ఆయనకు పని పడినప్పుడు మనం ఎలాగుండాలంటే సిద్ధపడిన వారంగా, ఆయనకు ఉపయోగపడే వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈరోజు మెసేజ్కి ఒక టైటిల్ పెట్టాను, ప్రభు కావలసినవి. ఆయనకు కావలసిన గాడిదని ఆయన ముందుగా ప్రిపేర్ చేసుకున్నాడు. ఆయనకి దానితో ఉపయోగపడే, దానితో అవసరం పడినప్పుడు ఆయన వెంటనే దాన్ని తీసుకురావడానికి శిష్యులను పంపిస్తే ఇట్స్ రెడీ. యేసుప్రభు అడిగినట్లుగా యేసుప్రభు దగ్గరికి గాడిద చేరింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము, మనల్ని దేవుడు ఓ ప్లాన్ అండ్ పర్పస్తో ఈ లోకానికి పంపించినప్పుడు, మనతో పని పడినప్పుడు మనం ఆయనకి అవసరమయ్యే రీతిగా సిద్ధపడి ఉన్నామా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ప్రభువుకి మనం కావాల్సి వస్తే, మనం కావాల్సి వచ్చినప్పుడు మనము ఆయన చేత వాడబడడానికి, ఆయన చేత నడిపించబడటానికి, ఆయనను బట్టి మనం ముందు కొనసాగడానికి మనం సిద్ధపడి ఉన్నామా అనేది ఈ రోజున వాక్యానికి ఒక ప్రశ్నగా మనం పరిశీలన చేద్దాం. ఏం కావాలి ప్రభువుకి గమనిస్తూ వచ్చినప్పుడు బైబిల్లో చాలా కనబడతా ఉంటాయి. ఈ రోజున మన ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం పరిశీలన చేస్తామంటే ప్రభువుకి ఎవరు కావాలంటే ప్రార్థించేవారు కావాలండి. నీ ప్రార్థన నీ ప్రాంతానికి కావాలి. నీ ప్రార్థన నువ్వున్న ఊరికి కావాలి. నీ ప్రార్థన నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటున్నావో ఆ రాష్ట్రానికి కావాలి. నీ ప్రార్థన నీ దేశానికి కావాలి. ఈరోజు ఆలోచన చేసినట్లయితే మనల్ని దేవుడు సిద్ధపరిచి పెట్టినప్పుడు ఈ పాండమిక్ టైంలో, అర్థం కాని టైంలో ప్రభువుకి ఎవరు కావాలంటే ప్రార్థించేవారు కావాలన్నప్పుడు, ఆ ప్రార్థించే ఎవరున్నారో వెతుకుతున్నప్పుడు ఆయన చేత సిద్ధపరచబడి లోకాన్ని పంపించబడి నువ్వు నేను ప్రార్థించేవానికి ఉన్నానయ్యా అని చెప్పి సిద్ధపడిన వారంగా ఉన్నామా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందా. బళ్ళు మనం పరిశీలన చేసి వచ్చినప్పుడు ప్రార్థనకు ప్రాముఖ్యత ఎంత ఉందో అందరికీ బాగా తెలిసిందే. ప్రతి భక్తుడి జీవితంలోనే ప్రార్థనతోనే ప్రభు మనసును గెలిచారు, ప్రార్థనతోనే ప్రభు కార్యాలు చూశారు, ప్రార్థనతోనే అద్భుతాలు వారు మాత్రమే కాకుండా అనేకలు చూడడానికి వాళ్ళు ఉపయోగపడ్డారు. ఈ రోజున నీ ప్రార్థన ప్రభువు కావాలి. నీ ప్రార్థన ఈ పాండమిక్ టైంలో, అర్థం కాని టైంలో ప్రభువుకి కావాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా తయారవ్వాలి అని చెప్పి నన్ను లోకంలోనికి ఎన్నో సంవత్సరాల క్రితమే పంపించాడు. మన లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉన్నా. నౌ దిస్ ఈజ్ ద టైం. ప్రభువుకి మనం ప్రార్థించేవారుగా కావాలి. వెతుకుతూ ఉన్నప్పుడు ప్రార్థించే వ్యక్తులుగా నువ్వు నేను ప్రభు చేతిలోనికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నామా? లేదా లైఫ్ లీడ్ అవుతుంది కదా, 10 రోజులు వెళ్ళిపోయినాయి, 1 రోజులు వెళ్ళిపోయినాయి, 1 రోజులు వెళ్ళిపోయినాయి, 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పి లైఫ్ లీడ్ చేసుకుంటున్నావేమో కానీ ప్రార్థించే వ్యక్తిగా నిన్ను తయారు చేసుకోవట్లేదేమో. దేవుడు కారణం లేకుండా ఏ పని చేయడు. ఈ కరోనా వైరస్ వెనకాల అనే కారణం ఉంది, నా పుట్టుక వెనకాల అనే కారణం ఉంది, ఈ ప్రపంచ నిర్మాణం వెనకాల అనే కారణం ఉంది. ఆయా సందర్భాలు జరిగినప్పుడు ఆయన పంపించిన వ్యక్తులు, ఆయన పంపించిన సృష్టి ఆయన కావలసి వచ్చినప్పుడు సృష్టి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, ఆకాశ మండలాలు ఆయన మాట వింటున్నాయి, ఆయన దగ్గర పరిచయం చేసే దూతలు ఆయన మాట వింటూ ఉన్నాయి. కానీ ఆయన రూపంలో ఆయన చేత ప్రత్యేకంగా చేయబడిన నువ్వు నేను ఆయన మాట వినేవారమగా, ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి కానీ నువ్వు ఉపయోగపడేవారికి ఉంటున్నామా అని ఒక చిన్న ఆలోచన చేద్దామని మీ ప్రేమతో మనం చేస్తున్నా. లార్డ్ నీడ్స్ ప్రేయింగ్ పీపుల్. ప్రభువుకి ఎవరు కావాలి? ప్రార్థించేవారు కావాలి. ఈరోజున ప్రార్థించే వ్యక్తిగా, ప్రభు మనస్సుని గెలుపొందే వ్యక్తిగా, ప్రభు ఆలోచనని మార్చగలిగే వ్యక్తిగా నువ్వు నేను ప్రత్యేక రీతిలో దేవుని చేత, దేవుని రూపంలో లోకంలో పంపించబడ్డా. నీ ప్రార్థనకి నా ప్రార్థన గొప్పతనం ఏంటో తెలుసా? ప్రభు మనసుని మార్చే శక్తి నీ ప్రార్థన, నా ప్రార్థనలో ఉందమ్మా. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రార్థించేవారు కావాలని చెప్పి ప్రభు వెతుకుతున్నప్పుడు ప్రార్థించలేక, ప్రార్థనకి వీలు పడలేని పరిస్థితుల్లో మన లైఫ్ లీడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువుకి అవసరమైన టైంలో మనకు ఉపయోగపడలేకపోతున్నామేమో. వాస్తవాన్ని బైబిల్ గమనిస్తూ వచ్చినప్పుడు
నిజంగా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమని గమనిస్తే మొత్తం మన బాడీ అంతటికీ లంగ్స్ చాలా అవసరం. ప్రపంచానికి ప్రార్థించే క్రైస్తవుడు చాలా అవసరం. మన బాడీలో లంగ్స్ ఎంత ఇంపార్టెంటో ప్రపంచంలో ప్రార్థించేవారు అంత ఇంపార్టెంట్. అది మాత్రమే కాదు, కానీ మన బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు నిజంగా ప్రార్థన వాల్యూస్ని, ప్రార్థన గొప్పతనాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. మనకున్న టైంలో త్వరగా ముందుకు వెళ్దామని ప్రేమతో ఆశపడుతూ మనం తెలియచేస్తూ ఉన్నాం. గమనించినట్లయితే సాక్షాత్ యేసు ప్రభుల వారే ప్రార్థనకు ఒక ఎగ్జాంపుల్గా, ప్రార్థనకు ఒక మాదిరిగా మన బైబిల్ చూస్తాం. మార్క్స్ 1వ అధ్యాయం చూస్తూ వచ్చినప్పుడు ఆయన పెందలకడ లేచి ఇంకొన్ని చాలా చీకటి ఉండగా ఆయన బయలుదేరి అనే ప్రదేశం మనకు వెళుతున్నట్లుగా బైబిల్లో మార్క్స్ 1వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఆయన పరిచయం చేసిన 3.5 సంవత్సరాల కాలంలో ప్రార్థనలో గడిపిన సందర్భాలని అనేకం చూస్తూ ఉంటాం. శిష్యులను కూడా ప్రార్థించేవారుగా ఆయన తయారు చేసినట్లుగానే బైబిల్లో చూస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో వాళ్ళతో ఉపమానాలు మాట్లాడినప్పుడు ప్రార్థించే ఉపమానాలని ప్రభు వాళ్ళతో అనేకం పంచుకున్నట్లుగా బైబిల్లో చూస్తాం. అంటే యేసు ప్రభు యొక్క నడవడికలో, ఆయన జీవితంలో మాదిరి ప్రార్థనలో చూపించాడు. ఆయన శిష్యులకి ప్రార్థనే మూలమని తెలియచెప్పాడు. ఆయన ఈ రోజున ఆ బైబిల్ గ్రంథం చేతిలో పట్టుకొని మనం ప్రార్థించేవానికి ఉన్నామా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందామని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన క్రీస్తు అభిస్తున్న యొక్క ఆ స్థాయి ఏంటో, ఆ స్థానం ఏంటో మీకు అర్థం కాను ఒక చిన్న వచనం అయితే మాట్లాడతాను. బైబిల్ గమనించినట్లయితే మార్క్స్ 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆ 6th చాప్టర్లో దేర్ వర్ మెనీ మిరకల్స్, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. చేసిన తర్వాత 45-40 చూడండి ఒకసారి. ఆయన ప్రార్థన చేసుకోవడానికి శిష్యులు ఉన్నారని శిష్యులని బలవంతం చేసి పంపించేస్తారు. అక్కడ 45th verseకి వచ్చినట్లు చూడండి ఒకసారి. 45th verseలో ఒక మాట ఉంది చూడండి. దోణి ఎక్కి అద్దరున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటం కొండకు వెళ్ళను అని మాటను చూస్తాను. అంటే ఆయన ప్రార్థన చేసుకోవడానికి శిష్యులు ఆటంకంగా ఉన్నారని నేను ఫీల్ అయ్యారు అనుకుంటాను నేనైతే. ఆ టైము, యేసు ప్రార్థన చేసిన టైము, ఆ టైం ఆయన తండ్రితో గడిపే టైం. ఆ టైంలో శిష్యులను చుట్టూ ఉన్నారు. మేబీ ఆ ప్రార్థన ఆ లీడ్ జరగదనో, లేకపోతే వాళ్ళు ఏదో మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ మాటలు బట్టి డిస్టర్బ్ అవుతారు అనుకుంటేనో, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన ప్రార్థనకి శిష్యులు అడ్డుగా ఉన్నారని ఆ శిష్యులను ఆయన బలవంతం చేసి పంపించేసి ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా కొండమీదకి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ చూస్తూ ఉన్నాం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. యేసు ప్రభువుకి తండ్రితో మాట్లాడటానికి అనుకున్న ఇంట్రెస్ట్ ఏ స్థాయిలో ఉందో, ప్రార్థనకి నిచ్చే స్థాయి ఎంత గొప్పగా ఉందో ఆలోచించేద్దాం ఒకసారి. ఈ రోజున ప్రార్థన కోసం, నిజంగా ఈ రోజున ప్రార్థన కోసం మనం ఇలాగ టైం కేటాయించుకోగలిగే వారంగా ఉండగలుగుతున్నామా? నేను నా తండ్రితో నా సమయాన్ని గడపాలి. ఈ పరిస్థితుల్లో నా దేవునికి నా ప్రార్థన కావాలి. ఈ పరిస్థితుల్లో నా దేవుని మనసు మార్చగలిగేది నా ప్రార్థనే కాబట్టి నేను ప్రార్థించాలి అని చెప్పి ప్రార్థించడానికి మనం టైం పెట్టుకోగలుగుతున్నామా? ఈరోజు మన క్రైస్తవ జీవితము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, నిజంగా ఒకప్పుడు ప్రార్థించడానికి మనము టైం పెట్టుకునే వాళ్ళు, ఉపవాసం ఉండడానికి మనం టైం పెట్టుకునే వాళ్ళం. ఈ రోజున పనిని బట్టి ప్రార్థన మానేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే పని ఒత్తిడి ఎక్కువైపోయింది, ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువైపోయింది, ప్రయాణం చేస్తూ వస్తున్నాను కాబట్టి నా బాడీ ఒకప్పుడున్న స్ట్రెంగ్త్ ఈరోజు లేదు, బలహీనమైపోయింది. కాబట్టి లెట్ us skip the prayer for today. ఈ రోజున let us skip the prayer for today అనుకుంటున్నప్పుడు let us skip the breakfast for today అనుకోగలుగుతున్నావా? Let us skip the lunch for today, let us skip the dinner for today, let us skip all the friends and family for today అని చెప్పగలుగుతున్నామా? లేదే. మనం తినే టైంలో మనం తింటున్నాము, రెస్ట్ చేసుకునే టైం రెస్ట్ చేసుకుంటున్నాము, చుట్టాలని బంధువులు కలిసే టైంలో వాళ్ళు కలుస్తున్నాము. ఈ ప్రార్థన కొరకు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టట్లేదు, కానీ వాళ్ళ కొరకు ప్రార్థన వదిలే సందర్భాలు మన లైఫ్లో చాలానే ఉండుంటాయి. ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు, ప్రార్థించేవారు నాకు కావాలి అని. ప్రార్థించేవారు నాకు కావాలని చెప్పి తన సింహాసనం మీద కూర్చొని ఆకాశం నుండి భూమి మీదకి తన తేరి చూస్తూ ఉంటే, ప్రార్థించేవారి జాబితాలో నువ్వు ఉన్నావా అని చిన్న ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఏ పని మనం మానం, ఏ వ్యాపకం మనం మానం, అనుకున్నది ఏది పూర్తి చేయకుండా మనము ఆ రోజుని కంప్లీట్ చేయం. బట్ వన్ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ మై ఫ్రెండ్, ప్రార్థన చేయకుండా రోజుని పూర్తి చేస్తున్నావా?
ఈరోజు ప్రార్థన చేయలేదు అని ఈ రోజైనా మనసులో బాధపడ్డావా? ఈరోజు నన్ను దేవునితో నేను మాట్లాడలేదు, అన్ని పనులు చేశాను కానీ దేవునితో గడిపే టైం నేను గడపలేదు అని చెప్పి ఈ రోజైనా ఒక చిన్న ఫీల్ నీ మనసులో కలిగిందా? ఆలోచించు ఒకసారి. పని చేయలేకపోతే ఆ పని పూర్తవలేదే అని బాధపడతాం. ఆ పని పూర్తవలేదని చెప్పి రాత్రులు కూర్చొని ఆ పని పూర్తి చేయడానికి ఎన్నోసార్లు మనము ప్రయత్నం చేసే ఉన్నాం. పని పూర్తవలేదు, పలానా వాళ్ళని కలుస్తానని చెప్పి వాళ్ళు కలవకపోతే ఐఎమ్ వెరీ సారీ, రేపు ఖచ్చితంగా కలుస్తానని చెప్పి రేపు మార్నింగే వాళ్ళు కలవడానికి టైం సెట్ చేసుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చి, దేవా ఐఎమ్ సారీ అయ్యా, ఈరోజు నీతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను, ఈరోజు నా ప్రతిసారి చేసే ప్రార్థనని ఆ టైంని నేను మీకు ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి అని ఈనాడైనా కనీసం దేవుడి దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పగలుగుతున్నామా? గాడ్ నీడ్స్ ప్రేయింగ్ పీపుల్. దేవునికి ప్రార్థించేవారు కావాలి. ఆయన గాడిదని చూసినప్పుడు, దాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు, ప్రభు కావాలన్న టైంలో ఇట్ వాజ్ రెడీ. ఈరోజు నిన్ను నన్ను ప్రిపేర్ చేసి భూమి మీద పంపించినప్పుడు ప్రభు కావాల్సిన టైంలో ప్రార్థించే వారంగా మనము సిద్ధపడి ఉన్నామా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభు తన లైఫ్లో ప్రార్థనకి ఇచ్చిన స్థాయిని బైబిల్లో ఆయా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు గమనిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రార్థనకి ఇచ్చిన యొక్క వాల్యూ, ప్రార్థనకి ఇస్తున్న ఆ ప్రత్యేకత బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం. మిగిలిన సందర్భాల్లో అనేక చోట్ల ఆ మాటలు మనం చూస్తాము. శిష్యులతో మాట్లాడినప్పుడు కూడా ప్రార్థన గురించిన విషయాలని చాలా స్పష్టంగా మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ప్రభువుకి టైంలో ప్రార్థించే వాళ్ళు కావాలని చెప్పి ఆయన అందరినీ గమనిస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్న వారి జాబితాలో నీవు ఉన్నావా అనే ఒక చిన్న ప్రశ్న ఈ ఉదయకాల్సిన మనసులో కలగాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ నీడ్స్ ప్రేయింగ్ పీపుల్. గాడ్ నీడ్స్ యువర్ ప్రేయర్స్ అండ్ మై ప్రేయర్స్. ప్రార్థించడానికి, ప్రార్థనతో ప్రభువును చేరుకోవడానికి, ప్రార్థనతో ప్రభు మనసును మార్చగలగటానికి, ప్రార్థనతో ప్రభుకు దగ్గర కాగలగటానికి మనం సిద్ధపడి ఉన్నామా అన్న ఒక చిన్న ఆలోచన మన మనసులోనికి రానిద్దామని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఏ పని మనం మానట్లా, ప్రార్థన మాత్రం మానేస్తున్నామేమో. ఆ రోజు తెల్లవారిన తర్వాత నుంచి సాయంకాలం వరకు ఏమేమి ప్లాన్ చేసుకున్నామో ఏది మానట్లా. ఒకవేళ మానాల్సి వస్తే చాలా బాధపడిపోతాం. ప్రార్థన మానేసి నిజంగా మనం బాధపడుతున్నామా? ఆలోచించేద్దాం ఒకసారి. గాడ్ నీడ్స్ ప్రేయింగ్ పీపుల్. ప్రభువుకి ప్రార్థించేవారు కావాలి టైంలో, ప్రభువుకి ప్రార్థనతో దగ్గరయ్యే వాళ్ళు కావాలి టైంలో. నీవు ఆ స్థితిలో ఉండగలుగుతున్నావా అని ఒక చిన్న ఆలోచన మనసులోకి రానివ్వాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథం గమనిస్తూ వచ్చినప్పుడు నిజంగా యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే 22వ అధ్యాయం 30వ వచనంలో చూసి వచ్చినప్పుడు ఒక మాట కనబడతా ఉంటుంది. నేను దేశమును పాడు చేయనట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవరని ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. దేశమును పాడు చేసే టైంలో ప్రభువుకి ప్రజలకి మధ్యలో ఎవరైనా ఒక్క నిలబడతాడా? బండ సందులో ఎవడ నిలబడతాడా? దిట్టపరచటాన్ని ఎవడ నిలబడతాడా అని చెప్పి తగిన వాడెవడైనా ఉన్నాడా అని చెప్పి ప్రభువు చూస్తామంటే దేర్ వాజ్ నాట్ అట్లీస్ట్ 1 దేశాన్ని పాడు చేసే టైంలో బండ సందులో నిలబడి ప్రభువా పాడు చేయకండి అని చెప్పడానికి యెహెజ్కేలు టైంలోనే ఒక్కడు లేడండి. ఈ రోజున ఉన్నారా? దేశం పాడైపోతుంది, ప్రపంచం మనుగడ ప్రశ్నార్థకమైపోతుంది. ఎంతో ధైర్యంగా మనం బయటికి వెళ్ళే రోజులు ఈరోజు మనకి లేవే. ఒకప్పుడు మన పిల్లల్ని వీకెండ్ వచ్చేసరికి బీచ్ కానీ పార్క్ కానీ తీసుకుని వెళ్ళి వాళ్ళని కాసేపు సరదాగా ఆడుకోవడానికి వదిలేసామో ఈ రోజున బయటకు తీసుకెళ్ళాలంటే మన గుండె కొట్టుకుంటుంది. ఒకప్పుడు ఫ్యామిలీగా బయటకు వెళ్ళడానికి ఎంతో సంతోషంగా వెళ్ళే వాళ్ళం. ఈ రోజున ఫ్యామిలీగా బయటకు వెళ్ళాలంటే మాస్క్, శానిటైజర్ కంపల్సరీ, గ్లౌజులు కూడా అవసరమైతే వాడాల్సి వస్తుంది. దేశం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది. ఎవరితోనే మాట్లాడాలంటే ఒకప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమగా హృదయంలోంచి మనం మాట్లాడే వాళ్ళం. ఈ రోజున దూరంగా నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నాం.
కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో మన లైఫ్, లేకపోతే మన లైఫ్ యొక్క డిగ్రేడింగ్, లేకపోతే లైఫ్ యొక్క పరిస్థితులు ఒకసారి పరిశీలన చేసుకుంటామంటే, ఒకప్పుడు నిజంగా మన వాళ్ళు కనబడితే చక్కగా ఎంతో హార్ట్ఫుల్గా రెండు చేతులు మనం చాపేయాలి, హగ్ చేసుకునే వాళ్ళం. ఈ రోజున ఆ హగ్గే కనబడట్లేదు మనకి. బికాస్ వీఆర్ ఆల్ ఎఫ్రైడ్. దేశం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది. ధైర్యంగా ఎక్కడికి వెళ్ళడానికైనా సరే మనకు ధైర్యం సరిపోవట్లా. చేతిలో డబ్బులు ఉన్నాయి, పని ఇంట్లో చేయాల్సిన పని ఉండిపోయింది, కానీ పనోడిని పిలిచి పని చేయించాలంటే ఓనర్కి భయం వేస్తుంది. ఎందుకంటే ఆ వచ్చే పనోడు వాడితో పాటు కరోనా వైరస్ తీసుకొస్తాడేమో, నా ఫ్యామిలీ సఫర్ అవుతుందేమో. దేశం పాడైపోతుంది. పనోడు పని దొరకకుండా ఇబ్బంది పడుతున్నాడు, దేశం పాడైపోతుంది. యజమాని దగ్గర డబ్బులు ఉన్నా పనోడిని పిలవడానికి భయపడుతున్నాడు, దేశం పాడైపోతుంది. రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతూ ఉన్నాయి. ఇది ఎంతకాలం వెళ్తుందో తెలియదు, దేశం పాడైపోతుంది. మన పిల్లల చదువులు ఏమవుతాయో తెలియదు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. ఉద్యోగాలన్నీ చాలా వరకు కట్ అయిపోయి తగ్గిపోయి ఉద్యోగాలనే పరిస్థితి మనం చాలా చూస్తున్నాం. దేశం పాడైపోతుంది. ప్రియమైన సహోదరుడా, నీ దేశం పాడైపోతున్నప్పుడు బండ సందులో నిలబడి నీ దేశ ప్రజలకి క్రీస్తుకి మధ్యలో నువ్వు నిలబడి అడ్డుగా చేతులు పెట్టి, దేవా నా దేశాన్ని కనికరించండి అని చెప్పడానికి ఆర్ యూ రెడీ? ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఒక చిన్న ఆలోచన, నీ దేశం బాగుంటేనే నువ్వు బాగుంటావు. నీ దేశం బాగుంటేనే నీ పిల్లలు బాగుంటారు. నీ దేశం బాగుంటేనే నీ కుటుంబానికి భవిష్యత్తు ఉంది. తెలుసా దిస్లా? నిజమే. భర్త, భార్య, పిల్లలు, మన ఫ్యామిలీ బాగుండని కోరుకోవడం తప్పు అని చెప్పట్లా. బట్ వాట్ అబౌట్ కంట్రీ? వాట్ అబౌట్ యువర్ కంట్రీ? నీ దేశ పరిస్థితి ఏంటి? నీ దేశం బాగుంటేనే కదా నువ్వు బాగుంటావు. బండ సందులో నిలబడి ప్రజలకి దేవునికి మధ్యలో, దేశానికి దేవునికి మధ్యలో నిలబడి, ప్రభువా నా దేశాన్ని కనికరించండి, ప్రభువా నా రాష్ట్రాన్ని కనికరించండి, ప్రభువా నా ప్రాంతాన్ని కనికరించండి, ప్రభువా నా జిల్లాన్ని కనికరించండి అని ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ప్రభు వెతుకుతూ ఉంటే, ఆ ప్రభు కన్నుల్లో పడే వ్యక్తిగానే ఉన్నావా అని ఒక చిన్న ఆలోచించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానమ్మా. నిజంగా మరి గమనిస్తూ ఉంచినట్లయితే పరిస్థితులు ఎంత అలాగున్నాయని అంటే, తిరుగుతుండే భర్త సిక్కైపోతున్నాడు. సిక్కైపోతున్న విషయం కూడా తెలియట్లేదు. ఆ చివరాఖరికి ఒక వారం 10 రోజులు అయ్యేసరికి ఈ భర్తకి సడన్గా ఆయాసం వస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్తామంటే హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి డాక్టర్స్ భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణము, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. అయినా సరే ఏదో అలా కష్టపడి ఈ ప్రాణంకి ఏదైనా సాయం చేయాలని చెప్పి తీసుకుని అడ్మిట్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ వాళ్ళకున్న టైంలో, వాళ్ళకున్న అవకాశంలో అందిస్తూ ఉంటే చెయ్యి దాటిపోతుంది. యజమాని చనిపోతున్నాడు, భార్య పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు. ఇలాంటి స్టోరీస్ గత కొన్ని నెలలుగా చాలానే వింటున్నాం. మనం అనుకుంటున్నాం మై ఫ్యామిలీ ఈజ్ సేఫ్, బట్ వాట్ అబౌట్ దాట్ ఫ్యామిలీ? నీ ఫ్యామిలీ బాగుందని సంతోషపడుతున్నా, మంచిదే, కానీ ఆ ఫ్యామిలీ పరి చిన్న పిల్లలు దిక్కులను లేకపోతున్నారు. చిన్న పిల్లలు తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని అనాథలుగా మిగిలిపోతున్నారు. గర్భిణీ స్త్రీలు మరికొద్ది రోజుల్లో చక్కని 12 బిడ్డని భూమి తీసుకొస్తానని సంతోషముతో 8 నెలలు 9 నెలలు మోస్తూ వస్తూ ఉంటే సడన్గా తల్లి సిక్ అయిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేస్తూ ఉంటే తల్లి పాజిటివ్. ఆ బిడ్డ భూమి మీద వస్తాడో రాడో తెలియదు. చాలా సందర్భాల్లో తల్లులు చనిపోతున్నారు అలాంగ్ విత్ ద బేబీ ఇన్ ద వూంబ్. కడుపులో ఉన్న బిడ్డతో సహా. దేశం పాడైపోతుంది. అనేక మంది తల్లులు పురిటి మంచాల మీద కాలం చేస్తున్నారు. 9 నెలలు బిడ్డను మోయాల్సిన తల్లులు 9 నెలలు మోయకుండానే 7 నెలలు 8 నెలలు ఉన్నాయి ఈ వైరస్ బారిన పడి వాళ్ళ ప్రాణం పోగొట్టుకుని వారితో పాటుగా కడుపులో బిడ్డను కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోవాల్సి వస్తుంది. దేశం పాడైపోతుంది. అనేక మంది తల్లులు తండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసి మన తల్లిదండ్రులు ఈరోజు కాలం చేస్తున్నారు. ఏంటి పరిస్థితి?
మనల్ని పెంచడానికి అహర్నిశలా శ్రమపడ్డారు, రాత్రి పగలు ప్రయాసపడ్డారు. ఈరోజు మేము ఇలా ఉన్నామనంటే దానికి కారణం మన తల్లి, మన తండ్రి. కానీ వాళ్ళు వైరస్ బారిన పడతామంటే వాళ్ళ కనీస సపరిచర్య చేయలేక, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ బెడ్ పక్కన కూర్చోలేక, వాళ్ళ హాస్పిటల్లో ఉండి నువ్వు ఇంట్లో ఉండి ఏంటి పరిస్థితి? ఒకప్పుడు అదే తల్లి, అదే తండ్రి నీకు కాస్త జ్వరం వస్తే రాత్రి నీతో పాటు కూర్చొని నీకు ఒంటికి నూనె రాసి, ఒంటికి తడిగుడ్డ పెట్టి, డాక్టర్గా 4 గంటలకు ఒక టాబ్లెట్ వేయమని చెప్తే 4-5 గంటలకు ఆ తల్లి అలారం పెట్టుకొని లేచి నీ టాబ్లెట్ వేసి ఎలా బాడీ హీట్ ఎలాగుందని చెప్పి ప్రతి క్షణం ఆమె చెక్ చేస్తూ నువ్వు పడుకుంటున్నావు. కానీ నీ బెడ్ పక్కన కూర్చొని ఆమె రాత్రంతా మెలుకుంటుంది. ఈ రోజున ఆ తల్లికి వైరస్ వస్తాయి, ఆవిడ ఎక్కడో హాస్పిటల్లో, నువ్వు ఎక్కడో ఇంట్లో. ఆ తండ్రికి వైరస్ వస్తే అని ఎక్కడో హాస్పిటల్లో, నువ్వు ఎక్కడో ఇంట్లో. అదే తండ్రి నీ కొరకు తన ఆలోచనల్ని నీ మీదే పెట్టి, నీ మీదే గురి కలిగి నేను పెంచి ప్రయోజకం చేయడానికి తన ఆశలు, కోరికలను చంపుకుంటే ఈరోజు నువ్వు బతికి బయటపడ్డా. ఆ తండ్రికి వైరస్ వచ్చి ఆ తండ్రి హాస్పిటలైజ్ అయిపోతే వెళ్ళి చూడలేని పరిస్థితి. ఒకవేళ వాళ్ళు కాలం చేస్తే హాస్పిటల్ స్టాఫ్ మనం చెప్పేదాకా వాళ్ళు కాలం చేసినా కూడా తెలియని పరిస్థితికి వచ్చేస్తుంది. దేశం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది. దేవుడు అంటున్నాడు, దేశం పాడైపోతున్న టైంలో బండ సందులో నిలబడే వాళ్ళు ఎవడైనా ఉన్నాడా అని నేను చూస్తూ వచ్చాను, కానీ నాకెవడు కనబడట్లే. అదే మాట ప్రభు ఈ రోజున మాట్లాడితే, ప్రభువా నేను ఉన్నాను అని చెప్పడానికి నీవు ఉన్నావా? ఎంతవరకు నేను నా ఫ్యామిలీ మంచిదే, కానీ నీ పక్కనే ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నీ ముందు వీధిలో ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నీ పక్క ఏరియాలో ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేసావా? బిడ్డను పోగొట్టిన తల్లిదండ్రులు పోగొట్టిన పిల్లలు, అనాథలైపోయిన కుటుంబాలు ఈ కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్యామిలీ బాగుంది, సంతోషమే, కానీ వాళ్ళ గురించి, దేశ స్వస్థత గురించి నువ్వు తప్ప ఇంకెవరు ప్రార్థన చేస్తారయ్యా? టేక్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. ప్రభువు కావాలి, ప్రార్థించే నువ్వు ప్రభువు కావాలి, చేతులు పైకెత్తే నువ్వు ప్రభువు కావాలి, మొర్రపెట్టే నువ్వు ప్రభువు కావాలి, ఉపవాసం అంటే కన్నీరు కార్చే నువ్వు ప్రభువు కావాలి. ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయనకి టైంలో ప్రార్థించేవారు కావాలని వెతుకుతున్నప్పుడు ఆ ప్రార్థించేవారి జాబితాలను ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న. బండ సందులో నిలబడి ప్రజలకి ప్రభువుకి మధ్యలో అడ్డగా చేతులు పెట్టి నిలబడే వాళ్ళకి కావాలని వెతుకుతున్నప్పుడు నువ్వు ఉన్నావని ఒకసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను. నిజంగా గమనించినట్లయితే యోబు గ్రంథంలో యోబు గారు ఒక మాట అంటూ ఉంటాడు. 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంకి వచ్చినట్లయితే 12వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. లెట్స్ ఆల్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో ఒక చిన్న మాట ఉన్నది. ఆ మాటని జస్ట్ ఒక చిన్న క్షణం పరిశీలన చేద్దామని మీ ప్రేమతో మనం చేసిన. జనములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును, సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. 2 కార్నర్స్. జనాలని విస్తరింపచేస్తాడు, అదే జనాలని నిర్మూలన చేస్తా. సరిహద్దులను విశాలపరుస్తాడు, రెండో కార్నర్కి వస్తే జనములను కొనిపోతాడు. ఇది మనకున్న పరిస్థితి. ఈ రెండు చేసేది ప్రభువే. విస్తరింప చేసేది ప్రభువే, కొనిపోయేది కూడా ప్రభువే. ఈ టైంలో మన మధ్యలో ఉన్నాం. ప్రభువు ప్రజల్ని కొనిపోతున్న టైంలో మనం ఉన్నాం ఇక్కడ. వైరస్ వచ్చి కుటుంబాలు మింగేస్తున్న టైంలో మనం ఉన్నాం ఇక్కడ. కుటుంబాలు ప్రశాంతమైన టైంలో మనం ఉన్నాం ఇక్కడ. కుటుంబాల భవిష్యత్తు ఏది అని కనబడని టైంలో మనం ఉన్నాం ఇక్కడ. ఈ టైంలో నా ప్రియమైన సోదరుడా, ప్రజలు కొనుపోబడుతూ ఉన్నప్పుడు, అయ్యా నా కుటుంబాన్ని నువ్వు చేస్తున్న మేలుకి నీకు స్తోత్రాలు, ఆ కుటుంబం కష్టంలో ఉంది, ఆ కుటుంబం కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను, ఆ కుటుంబం కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను, ఆ కుటుంబం కొరకు నేను మోకాళ్ళ వేస్తున్నాను, ఆ కుటుంబం కొరకు నేను చేతులు చాపుతున్నాను, ఆ కుటుంబానికి సహాయం చేసి నన్ను ఎలాగ నిలబెట్టావో ఆ కుటుంబాన్ని నిలబెట్టవా అని చెప్పి ఏడవగలిగే స్థితిలో, ప్రార్థన స్థితిలో నీవు ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. జనాలు కొనుపోబడుతున్నారు, ప్రజలు కొనుపోబడుతున్నారు. ప్రాంతాల్లో అనేక కుటుంబాలు అతలాకుతలమైపోయి భవిష్యత్తు
ప్రశాంతకమైపోతుంది. హాస్పిటల్లో బెడ్స్ దొరకట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుదామంటే కొన్ని లక్షల రూపాయలు ముందుగానే డిపాజిట్ చేయాలి. ప్రతిరోజు బిల్లు వస్తుంటుంది. లక్షలు మనం ఖర్చు పెడితే తప్ప మళ్ళీ ఇంటికి మనం చేరుకోలేం. ఈ ప్రాసెస్లో డబ్బున్న వాళ్ళు సర్వైవ్ అయిపోవచ్చేమో, డబ్బు లేని పరిస్థితి. అనేక మంది నిజంగా డబ్బుతోనే ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురాగలం అనుకుంటే అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళే ఇప్పటికి కాలం చేసేసారు. పేరు మోసిన వాళ్ళు కాలం చేసేసారు, డబ్బున్న వాళ్ళు కాలం చేసేసారు, రాజకీయ నాయకులు కాలం చేసేసారు, బ్యూరోక్రాట్స్ చాలామంది కాలం చేసేసారు. సో మన లైఫ్ని మన డబ్బుతో కొనలేం. మన ప్రాణాన్ని డబ్బు అడ్డుగా పెట్టి మనం రక్షించుకోలేం. సో దెర్ ఇస్ నో వే అదర్ దాన్ గాడ్. దేవుడు తప్ప మరొక దారి లేదండి మన ప్రపంచానికి. దేవుడు తప్ప మన రాష్ట్రానికి మరొక దారి లేదు. దేవుడు తప్ప మన ప్రాంతానికి మరే దారి లేదండి. ప్రజలు కొనుక్కోబడుతున్నప్పుడు ప్రజలకి ప్రభువుకి మధ్యలో బండ సందులో నిలబడిన వ్యక్తిగా నీవు ఉండాలని నన్ను కోరుకుంటున్నాడు. ప్రభువు కావలసిన వ్యక్తిగా నిన్ను తయారు చేసుకోగలవా? ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, జనరల్గా మన న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు జస్ట్ ఒక ఆలోచన కొరకు మాత్రమే కేసెస్ వచ్చాయి, ఎంతమంది చనిపోయారు అని ఇస్తున్నారు. జస్ట్ లుక్ ఇన్ టు దేర్ ఫ్యామిలీస్. భర్తను పోగొట్టుకున్న భార్య కనపడుతుంది, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు కనపడతారు. భర్త చనిపోతూ ఆ వైరస్ వల్ల భార్య కూడా ఇన్ఫెక్ట్ అయితే భర్త కాలం చేస్తే కనీసము భర్త గారి యొక్క ఆ పార్థివ దేహాన్ని చివరి చూపులు చూడడానికి కూడా అవకాశం లేని కుటుంబాలు చాలా ఉన్నాయండి. ఒకప్పుడు కాలం చేస్తే, మన ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే మన పలకనిష్టానికి చాలామంది వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి మనతో పాటు వారు కూడా ఆ బాధను పంచుకొని మన ఇంట్లో చనిపోయిన వారి యొక్క శవాన్ని వాళ్ళు కూడా భుజం మీద వేసుకొని మోసే రోజుల్లో నుండి ఈ రోజున నలుగురు దొరికితే చాలా రోజుల్లోకి వచ్చేసాం మనం. కొన్ని చోట్ల ఆ నలుగురు కూడా కనపడట్లా, కొన్ని చోట్ల ఆ నలుగురు కూడా కనపడట్లా. ఒకప్పుడు మన వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే ఆ ఇల్లంతా కూడా అందరూ వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఇంట్లో చోట్లేనంతగా కిక్కిరిసిపోయి ఉండేది. సమాధి వరకు వెళ్ళి సమాధి తోటలో ఇంట్లో ఇంతమంది ఉంటే సమాధి తోటలో అంతేమంది బయట నుంచి వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి ఆ సమాధి కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొని మనకు ధైర్యం చెప్పే రోజుల నుండి ఈ రోజున మన ఇంట్లోనికి నలుగురు వ్యక్తులు రావడం గగనమైపోతుంది. కొన్ని చోట్ల అయితే సమాధి చేయడానికి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తూ ఉంది. దేశం నాశనం అయిపోతుంది. ప్రజలు తుడిచిపెట్టబడిపోతున్నారు, ప్రజలు కొనుక్కోబడుతున్నారు. ఈ టైంలో ప్రభువు చూస్తున్నాడు, ఎవరైనా ఒక్కరు నిలబడతారా? నా మనసు మార్చడానికి ఎవరైనా ఒకరు నిలబడతారా? నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎవరైనా ఒకరు నిలబడతారా అని ప్రభువు చూస్తావంటే, ఆర్ యూ దట్ పర్సన్? నువ్వు ఆ జాబితాలో ఉన్నావా? నువ్వు ఆ వ్యక్తిగా ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రేమతో చేతులు జోడించి మనం చేస్తాడమ్మా. ప్రభువు పంపించాడు, ప్రభువే తిరిగి తీసుకోవాలి. దీన్ని తిరిగి తీసుకోవాలంటే ప్రభు మనస్సుని మెప్పించగలిగే ప్రార్థన పరులు లేవనెత్తబడాలి. ప్రభు మనస్సుని మార్చగలిగే ప్రార్థన పరులు లేవనెత్తబడాలి. బండ సందులో నిలబడి ప్రభువుకి ప్రజల మధ్యలో అడ్డుగా నిలబడే ప్రార్థన పరులు లేవనెత్తబడాలి. ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరుడా, సంఖ్యాకాండంలో చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తెగుళ్ళు పంపిస్తాడు ఇశ్రాయేలు మధ్యలోనికి. జనాలు టపటపా రాలిపోతా ఉన్నారు. లోపల అహరోను కొడుకు వచ్చి ఆ తెగులికి ప్రజలకి మధ్యలో అడ్డుగా నిలబడతాడు. అహరోను కొడుకు దాకా తెగులు వచ్చింది, అక్కడ ఆగిపోయింది. తర్వాత ప్రజలు ఇంక చావలా, కొన్ని వేల మంది చచ్చిపోయారు రోజున. బట్ అహరోను కొడుకు రాకపోయి ఉంటే తెగులికి ప్రజలకి మధ్యలో నిలబడకపోయి ఉంటే ఇంకా అనేక మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు దాకా చాలామంది చనిపోయారు. ఈ కథ కొన్ని నెలల నుంచి. ఇప్పుడైనా ఆ తెగులుకి
దేశ ప్రజలకి మధ్యలో నువ్వు నిలబడలేకపోతే ఇంకా చాలామంది చచ్చిపోతారు. ఇంకా చాలామంది రోడ్డున పడిపోతారు. ఇంకా చాలామంది చిన్నపిల్లలు తండ్రి లేని తల్లి లేని అనాథలైపోతారు. ఇంకా చాలామంది తల్లిదండ్రులు పిల్లల కడుపు కోతని అనుభవించాల్సి వస్తుంది. ఇంకా చాలామంది పిల్లలు పెంచిన తల్లిదండ్రులని సరిగా చూసుకోలేకపోయానే, ఇంత దారుణంగా వారు చనిపోయారే, వాళ్ళ అంత్యక్రియలు కూడా వెళ్ళలేకపోయానని చెప్పి ఇంకా ఎడవాల్సిన కుటుంబాలు చాలానే బయటకు వస్తాయి. ఇప్పుడైనా నువ్వు మేలుకొనకపోతే, ఇప్పుడైనా మధ్యలోనికి వెళ్ళి అడ్డుగా నిలబడలేకపోతే, బండ సందులో నిలబడి ప్రభు ప్రేమ కొరకు, ప్రభు కటాక్షం చూడడం పొందడం కొరకే నేను సిద్ధపరుచుకోకపోతే, అహరోను కొడుకు ఫినీహాస్ లాగా మధ్యలోకి వెళ్ళి తెగులికి ప్రజల మధ్యలో నిలబడలేకపోతే, ఇంకా ఈ మరణపు చిట్ట పెరుగుతూనే 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 ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నాకు కావాలి, నాకు ప్రార్థించేవారు కావాలి, నాకు మొరపెట్టేవారు కావాలి, నా కన్నీరు కార్చేవాళ్ళు కావాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. బైబిల్ గమనించండి ఒకసారి. ఆయా సందర్భాల్లో అయ్యే భక్తులు దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కొరకే ప్రార్థించిన భక్తులు బైబిల్లో మనం చాలానే చూస్తాం. ప్రవక్తల్లో ఈ రోజున నీ టైం నా టైం వచ్చింది. ప్రార్థించిన అందరూ, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కాలం చేసేసారు. ఈ రోజున నువ్వు నేను బతికున్న మనము దేవునికి ప్రజల మధ్యలో అడ్డుగా నిలబడుతున్నామా? బ్రతికున్న మనము దేవుని ఉగ్రత పాత్రను తిరిగి తీసుకోవడానికి ఆయన మనసుని మెప్పించగలిగేలాగున్నామా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ప్రభువుకు కావాలి, ప్రార్థించేవారు కావాలి, మొరపెట్టే వాళ్ళు కావాలి, కన్నీరు కడ్చే వాళ్ళు కావాలి. దేవా నా దేశాన్ని స్వస్థపరచండి ఉపవాసం ఉండే వాళ్ళు కావాలి. ఆ వ్యక్తిగా నేను తయారు చేసుకోగలవా అని ప్రేమతో మనవి చేస్తున్నాను. బైబిల్ గమనించాను. మొట్టమొదటి చూస్తే దేశం కొరకు ప్రార్థించేవారు కావాలి. నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గం వెళుతున్నాడైనా ఆ కాసమైన ప్రార్థన ఆలకించి వారి పాపలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేశంలో ప్రభువుని ఎరిగిన వాళ్ళు అందరూ ఉన్నారు. దేవుడు ఎవరైనా తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థించే అని ఉంటుంది. దేశం ప్రార్థించేయమని చెప్పట్లా, నా జనులు ప్రార్థిస్తే, నా పేరు పెట్టబడిన వాళ్ళు ప్రార్థిస్తే, నేను సిద్ధపరిచే లోకంలో పంపించిన వాళ్ళు ప్రార్థిస్తే, నా రక్షణ ఉచితంగా ఇచ్చిన వాళ్ళు ప్రార్థిస్తే, వారి ప్రార్థనని ఆలకిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తా. ఈరోజు నువ్వు నేను దేవుని పేరు పెట్టబడిన వాళ్ళం. దేవుని రూపములో, ఆయన సంకల్పములో లోకంలోకి రావడం మాత్రమే కాదు, కానీ ప్రభు రక్షణని ఉచితంగా సంపాదించిన వాళ్ళు, ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క రాకడలో, ప్రభు యొక్క పరలోక రాజ్యంలో పాలు పంపులు కలిగిన వాళ్ళమండి మనం. దేవుని పేరు పెట్టబడిన ప్రజలం. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన జనులు ప్రార్థిస్తే నేను దేశాన్ని స్వస్థపరుస్తా. ద హీలింగ్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రేయర్స్. ప్రపంచ పరిస్థితి నీ ప్రార్థన మీదే ఆధారపడింది. ప్రపంచంలో జరగబోతున్న మార్పులన్నీ కూడా నీ ప్రార్థన బట్టి జరగాలి. దేవుడు అంటున్నాడు, నా జనులు ప్రార్థిస్తే. ఇర్మియా కాలంలో కనబడట్లేదు ఎవరుని, ఈ కాలంలో కనబడుతున్నామా? ఇర్మియా కాలంలో వెతికాడు ఆయన, ఎవరైనా ఉన్నారా అని, కనిపించలే ఎవరు. ఈ కాలంలో వెతుకుతున్నప్పుడు కనపడే వ్యక్తి అని ఉన్నావా అని ఒక చిన్న ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నా. తిమోతికి పౌలు గారి పత్రిక రాస్తూ అంటున్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనుషులందరికీ ప్రార్థన చేయండి, నెమ్మదిగా సుఖంగా బతకడానికి అని అంటాడు. అక్కడ నెమ్మదిగా సుఖంగా బతకడాలంటే మనుషులందరి కొరకు, అందరూ అధికారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ ఇట్ డిడ్ంట్ సే క్రిస్టియన్స్. ఎవరు ప్రార్థించాలి? దేవుని నామమున ఎరిగిన వారు ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాలి. నువ్వు నెమ్మదిగా ఉండాలంటే వారి కొరకు ప్రార్థించాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే వారికి ప్రార్థించాలి. నువ్వు కుటుంబము సంతోషంగా ఉండాలంటే వారి కొరకు ప్రార్థించాలి. దేశమే పాడైపోతే, దేశమే నాశనం అయిపోతే ఇంకా మన
అసలు మనం బాగున్నామని ఎలా చెప్పగలుగుతున్నాం ఇప్పుడు? అసలు దేశ మనుగడే ప్రశాంతకమైపోతే నేను బాగున్నానండి ఎలా చెప్పగలుగుతున్నాను? ఉద్యోగాలు కోల్పోతున్న పిల్లలు కళ్ళ ముందు కనబడతామంటే నా ఫ్యామిలీ బాగుందండి ఎలా చెప్పగలుగుతున్నాం? అసలు పని లేకుండానే కుటుంబాలు పస్తులు ఉంటామంటే నా ఫ్యామిలీ బాగుందని ఎలా చెప్పగలుగుతున్నాం? అసలు మన ఫ్యామిలీ బాగుండడమంటే మన దేశం బాగుండడమే. దేవుడు అంటున్నాడు, నువ్వు నెమ్మదిగా సుఖంగా బతకాలంటే ప్రార్థించు. మనుషులందరి కొరకు ప్రార్థించు, రాజు కొరకు ప్రార్థన, అధికారుల కొరకు ప్రార్థించు. ఇది దేవునికి ఇష్టమైనది, ఆయన మనస్సుని గెలవగలిగేది, ఆయన పరిస్థితుల్లో ఆయన చేసిన ఆయన నిర్ణయాలని వెనక్కి తీసుకోగలిగేది నీ ప్రార్థన మాత్రమే. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీతో వేదనతో మాట్లాడుతున్నాను. దేశంకి నీ ప్రార్థన కావాలి. దేశ పరిస్థితుల్లో మార్పుకి నీ ప్రార్థన కావాలి. దేవుని ఉగ్రత పాత్ర తొలగిపోవడానికి నీ ప్రార్థన కావాలి. ప్రభువుకి ప్రార్థించేవారు కావాలని వెతుకుతున్నప్పుడు నువ్వు ఉన్నావా అనే కంటి చూపులో ఆలోచన చేయి ఒకసారి. ఇఫ్ నాట్ నౌ, when will you pray? If not now, when is your family going to pray for the nation? ఇప్పుడు కాకపోతే నీ కుటుంబము దేశం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? ఆలోచించి ఒకసారి, ఆలోచించి ఒకసారి. ప్రభువుకి కావాలి. మెసేజ్ టైటిల్ ఇది, ప్రభువుకు కావలసినవి. ఎవరు కావాలి? ప్రార్థించేవారు కావాలి. ప్రార్థించే నువ్వు కావాలి. మొర్రపెట్టే నువ్వు కావాలి. కన్నీరు కాడ్చే నువ్వు కావాలి. ఉపవాసం ఉండే నువ్వు కావాలి. దేవుని పాదాల పట్టుకుని గోజులాడే నువ్వు కావాలి ప్రభువుకి. ఆలోచించే ఒకసారి, ఆలోచించి నీ ప్రభువు మనస్సుని నువ్వే మార్చగలవమ్మా. ఈ పరిస్థితుల్లో మార్పుని నువ్వే తీసుకురాగలవయ్యా. నువ్వు ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? నువ్వు ఉపవాసం ఉండకపోతే ఇంకెవరు ఉపవాసం ఉంటారు? నువ్వు కన్నీరు కార్చకపోతే ఇంకెవరు కన్నీరు కారుస్తారు? ఆలోచించి, ఆలోచించి. రెండోది వాక్యం చూసినట్లయితే కనుక, మొట్టమొదటిగా దేశం కోసం ప్రార్థించే వాళ్ళకి కావాలని చూస్తున్నాం. రెండవది కుటుంబం కోసం ప్రార్థించేవారు కావాలి. నిజమే, నా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయట్లేదా? నా పిల్లల కోసం ప్రార్థన చేయట్లేదా? ఎస్, కానీ నీ ప్రార్థన ఎంతవరకు ఉంది? ఒక చిన్న ప్రశ్న. నీ ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఎంతవరకు ప్రార్థిస్తున్నావు అని చిన్న ప్రశ్న. దేవా, నా పిల్లలకి చక్కని చదువు కావాలి, చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం కావాలి, ఉద్యోగం వచ్చినప్పుడు చక్కని బిడ్డతో పెళ్ళవ్వాలి, పెళ్ళైన తర్వాత చక్కని ఇల్లు కావాలి, కారు కావాలి. మంచిదే. నా పిల్లలకి రక్షణ కావాలని ప్రార్థించగలుగుతున్నావా? నా పిల్లలు లోకం నశించిపోకూడదయ్యా. నా పిల్లలకి నువ్వు నా పిల్లల్ని ఆకర్షించి నా పిల్లల మనసులో చోటు సంపాదించండి అయ్యా అనే పిల్లల కొరకు దేవుని దగ్గర వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించేవానిగానే ఉన్నావని ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం. యేసు ప్రభువు సెలువుకి ఎక్కుతున్నప్పుడు, దారి మధ్యలో సెలువును మోస్తూ వెళ్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులను చూసి ఏడుస్తూ ఉంటే అంటాడు, నా కొడుకు కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవండి. నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకనంటే విలాపవాక్యం గ్రంథంలో ఉంటుంది, ప్రతి వీధి మోగంలో వారు ఆకలి కొని ముడ్చిల్లుతున్నారు. కాబట్టి నీ పిల్లల కొరకు అంగలాడుచు, రోదనం వచ్చేయి అని మాట్లాడతాడు బైబిల్ గ్రంథంలో, విలాపవాక్యం 2వ అధ్యాయంలో. ఈరోజు మన పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మంచి విజ్డమ్ ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, మంచి స్టాండర్డ్స్లో నాకంటే బాగుండాలి. మంచిదే. రక్షణ కావాలి. రక్షణ లేకుండా ఈ నిన్నున్నా సరే ఇవేమీ నీ బిడ్డను పరలోకానికి తీసుకుని పోలేవు. రక్షణ మాత్రమే పరలోకానికి తీసుకువెళ్తుంది. కుటుంబం కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? నీ భర్త రక్షణ లేక తిరుగులాడుతూ ఉంటే, నీ భర్త మార్పు కొరకు, నీ భర్త దేవుని తెలుసుకోవడం కొరకు ఒకరోజు ఉపవాసం ఉంటానని ఒక తీర్మానంతో నువ్వు వెళ్ళగలుగుతున్నావా? నా బిడ్డల కొరకు ఉపవాసం ఉంటానని ఒక తీర్మానం తీసుకోగలుగుతున్నావా? నేను, నా చెల్లి, నా తమ్ముడు, మేము ముగ్గురు యవన వయసులోకి వచ్చిన తర్వాత నా తల్లి, నా తండ్రి మా ముగ్గురు కోసము ఒక రోజున ఉపవాసం ఉండేవాళ్ళండి. వారంలో ఎవ్రీ వీక్
వారంలో ఒక రోజున మేము యవనంలోకి వచ్చాము, దేవుని కొరకు వాడబడాలి, దేవుని పరిచయంలో ఉండాలి, దేవుని కొరకు మా తలాంతలు ఉపయోగించుకోవాలని చెప్పి మా తల్లి మా తండ్రి యవనానికి రావడానికి ముందు నుండి యవనానికి వస్తున్నారయ్యా, వాళ్ళు సిద్ధపరచండి, వచ్చిన తర్వాత వచ్చారయ్యా వాళ్ళ కొరకు ఆకర్షించుకోండి అని ప్రార్థించడానికి నా తల్లి నా తండ్రి ఉపవాసం ఉండేవారండి. రోజు నేను పిల్లల గురించి వాళ్ళ రక్షణ కోసం ఉపవాసం ఉంటున్నావా? ఉద్యోగం కావాలని ఉపవాసం ఉంటున్నావు, వాళ్ళకి పెళ్లి జరగాలని ఉపవాసం ఉంటున్నావు, వాళ్ళ మంచి లైఫ్ రావాలని ఉపవాసం ఉంటున్నావు. కానీ ఒక ప్రశ్న, నా బిడ్డ రక్షణ పొందాలి అన్న నీ బిడ్డ రక్షణ కొరకు ఎన్నడన్నా వారంలో ఒకరోజు ఉపవాసం ఉండగలుగుతున్నావా? నా బిడ్డ చిన్నప్పటి నుంచి వాక్యంలో ఎదగాలి, ప్రార్థన ఎదగాలి అని నీ బిడ్డల గురించి దేవుని దగ్గర ఉపవాసం ఉండడానికి తీర్మానం తీసుకున్నావు. నీ పిల్లల వయసులోకి వచ్చారు, యూత్లోకి వచ్చారు, యంగ్ ఏజ్లోకి వచ్చారు. ఆ వయసులోకి వచ్చిన పిల్లలు దేవుని కొరకు వాళ్ళు యవ్వన జీవితాన్ని సమర్పించుకోవాలి అని బిడ్డల కొరకు ఉపవాసం కలుగుతున్నావా? రక్షణ లేకుండా ఇవేం వచ్చినా సరే ఉపయోగం ఉండదండి. ఇవేం లేకపోయినా రక్షణ ఉంటే కనీసం బిడ్డను కాలం చేస్తే పరలోకానికి నేరుగా వెళ్ళగలుగుతాడు. ప్రార్థించే తల్లిదండ్రులు కావాలి రోజున, బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు కావాలి రోజున, భర్త కొరకు ప్రార్థించే భార్య కొరకు ప్రార్థించే భర్త కావాలి రోజున. ప్రభువు కావలసిన ఆ జాబితాలో, ఆ ప్రార్థించే వారి జాబితాలో నీవు ఉండగలుగుతున్న ఒక చిన్న ప్రశ్న వేసుకో. 2 things I want to tell you this morning. ఇంకా చాలా ఉన్నాయి, but I want to complete this message at this time. ఇద్దరు కావాలి ఆయనకి. దేశము కోసం ప్రార్థించేవారు, రెండవది కుటుంబ రక్షణ కోసం ప్రార్థించేవారు. గమనించండి, యోబుని చూస్తే అత్యంత ఆస్తిపరుడు, బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి అతనికి. అతను ఏమంటాడు తెలుసా? నా పిల్లలు పాపం చేశారేమో అని ఆలోచన ఉండదు. ఫస్ట్ అధ్యాయం చూడండి, మీకు అర్థమవుతుంది. నా పిల్లలు పాపం చేశారేమో అని చెప్పి వాళ్ళ పిల్లల కోసమో, తన పిల్లల 10 మంది పిల్లల కోసమో దేవుని దగ్గర ప్రాయశ్చిత్త బలి ఇచ్చి తన పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళు శుద్ధి చేసిన బైబిల్ చెప్తుంది. అంటే హీఈస్ స్పెండింగ్ 2 times ప్రేయర్. ఒకటి తన పిల్లలతో ప్రార్థిస్తున్నాడు, రెండవది అరుణోదయం లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తం మధ్యాహ్నం అర్పిస్తూ వచ్చాను, అతను నిత్యము అలాగను చేయుచున్న వాక్యం చెప్తుంది. సో వాళ్ళతో కొద్ది టైం ప్రార్థన గడుపుతున్నాడు, వాళ్ళ కోసము ఒంటరిగా ప్రార్థన గడుపుతున్నాడు ఈయన. ఏంటి దేనికోసం అని అంటే వాళ్ళు పాపం చేశారేమో, దేవుని మనస్సుని వాళ్ళు గాయపరుస్తున్నారేమో, వాళ్ళు నడవడిక దేవుని దృష్టిలో సరిగ్గా కనబడటం లేదేమో, నా పిల్లల గురించి, మా పిల్లల పాప క్షమాపణ గురించి దేవునితో ప్రార్థించాలని ఒక గొప్ప తండ్రి ప్రతిరోజు తన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి బాగా చదవాలి, వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావాలి, అన్ని అకాడమిక్స్ ద్వారా చక్కగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి, క్యాంపస్ సెలక్షన్లో నా బిడ్డ పేరు ఉండాలి, క్యాంపస్ ఇంటర్వ్యూలో నా బిడ్డ సెలెక్ట్ అవ్వాలి, మంచి జాబ్ రావాలి, జాబ్లో ఒడిదుడుకులు వస్తామంటే అవన్నీ తొలగిపోవాలి, వయసు వచ్చింది మంచి అమ్మాయితో పెళ్లి కావాలి, పెళ్ళి అయ్యింది చక్కగా వాడికి ఒక లైఫ్ వచ్చింది, భార్య భర్తలకు ఇల్లు కావాలి, కారు కావాలి, పిల్లలు కావాలి. రక్షణ, వాళ్ళు పాపం చేస్తావంటే నీ బిడ్డకి దేవుని మధ్యలో ఎవరు నిలబడుతున్నారు? ఇప్పుడు నీ దేవుని ఉగ్రత నీ బిడ్డ మీద రాకుండా అడ్డుగా ఒక తండ్రిగా నువ్వు నిలబడకపోతే ఇంకా నిలబడతారు? జస్ట్ థింక్. బండ సందులో నిలబడి ప్రజలకి దేవుని మధ్యలో అడ్డుగుండే వ్యక్తి కావాలని చూస్తున్నాడు ఆయన. నీ వెనక నీ పిల్లలు అంటే నీ పిల్లల మీద దేవుడు వాళ్ళు చేసిన తప్పిదాల బట్టి తన ఉగ్రత పాత్రని పంపించబోతావు అంటే నీ పిల్లలకి దేవుని మధ్యలో ఒక తల్లిగా తండ్రిగా నువ్వు నిలబడలేకపోతే ఇంకా నిలబడతారండి. నీ బిడ్డ రక్షణ కొరకు నువ్వు కన్నీరు కార్చలేకపోతే ఇంకెవరు కాలుస్తారు? నీ బిడ్డల పాపం చేశారేమని చెప్పి నీ బిడ్డకు దేవుని ప్రాయశ్చితం చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు? జస్ట్ థింక్. ప్రభువుకు కావాలి. అందులో ఫస్ట్ పాయింట్ ప్రార్థించేవారు కావాలి. ఇందులో 2 సబ్ పాయింట్స్. దేశం కోసం ప్రార్థించేవాళ్ళు కావాలి, పిల్లల రక్షణ కోసం ప్రార్థించేవారు కావాలి. కుటుంబ రక్షణ నీ ప్రార్థన వెనకాల ఉందమ్మా. నీ భర్త దేవుని తెలుసుకోలేకపోతే, నీ భర్త తనకున్న అలవాట్ల వల్ల తన జీవితం నాశనం చేసుకుంటావంటే, నీ భర్తకి దేవునికి మధ్యలో నువ్వు నిలబడలేకపోతే ప్రార్థన ఆయుధం చేతబట్టుకొని నీ భర్త రక్షణ ఎక్కడొస్తుంది? నీ భార్య దేవుని దగ్గర రాలేకపోతావంటే
నీ భార్యకి నీ దేవునికి మధ్యలో నా ప్రియమైన సహోదరుడా నువ్వు నిలబడలేకపోతే ఇంకెవరు నిలబెడతారయ్యా? నీ పిల్లలు పాపము చేసి దేవునికి కోపం తీసుకురాకముందే, కోపం వచ్చిన తర్వాత తన కోపాన్ని నీ బిడ్డల మీద దేవుడు పంపించకముందే నీ బిడ్డలకి నీ దేవుని మధ్యలో ఒక తల్లి నా తండ్రి నువ్వు నిలబడలేకపోతే ఇంకెవరు నిలబెడతారయ్యా? దేవుడు చూస్తున్నాడు. నేను నాశనం చేస్తున్నాను, దేశంలో పాడు చేస్తున్నాను, పాడు చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుగా వస్తారా అని చూస్తున్నారు. అడ్డుగా వచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటావా? దేశానికి దేవుని మధ్యలో అడ్డుగా వచ్చే వ్యక్తిగా, నీ పిల్లలకి దేవుడికి మధ్యలో అడ్డుగా వచ్చే వ్యక్తిగా నీవు ఉండగలుగుతావా? ఆలోచించి. ఆ రోజున సంఖ్య కారణంలో అనేక మంది దానికి ముందు చనిపోయారు. కానీ అహరోను కొడుకు వచ్చి అడ్డుగా నిలబడితే కొన్ని వేల మంది బతికారు, చావకుండా మిగిలిపోయారు. అప్పటికి కొన్ని వేల మంది చచ్చిపోయారు. కానీ అడ్డుగా వచ్చిన తర్వాత ఒక్క చావు లేదు, మిగిలిన ప్రజలందరూ బతికేశారు. ఈరోజు నువ్వు అడ్డుగా రాకపోతే ఈ మరణాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నువ్వు అడ్డుగా రాకపోతే నీ పిల్లలు దేవుని దృష్టిలో పాపం చేసినప్పుడు ఆ పాపం పెరిగి 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 పెద్దదై మరణాన్ని తీసుకొస్తుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది వాక్యం చెప్తుంది. నీ భర్త పాపం పెరిగిపోతావంటే దేవుడి నుంచి నీ భర్త మీదకి మరణం వచ్చే అవకాశాలు లేకపోలే. నీ భార్య పాపం పెరిగిపోతావంటే నువ్వు అడ్డుగా నిలబడలేకపోతున్న ప్రేమైన సహోదరుడా, నీ దేవుడు నీ భార్యని తిరిగి ప్రేమించే అవకాశం ఉండదు. ఆలోచించేద్దాం ఒకసారి. గాడ్ నీడ్స్ పీపుల్ హూ ప్రే. దేవునికి ప్రార్థించేవారు కావాలి. ఆ వ్యక్తిగానే ఉండాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ఒక గీత గీసుకొని ఒక గిరి గీసుకొని అందులోనే ప్రార్థన చేస్తామంటే స్టెప్ అవుట్ ఆఫ్ దట్. దానిలో బయటికి రా. సమాజానికి నీ ప్రార్థనే ఈ రోజున ఆసరా. నీ పిల్లలకి నీ ప్రార్థనే ఈ రోజున ఆసరా. నీ భర్తకి నీ భార్యకి నీ ప్రార్థన ఈ రోజు ఆసరా. నీ బాధ్యత తెలుసుకొని ప్రభువుని ప్రార్థించే వ్యక్తిగా నేను చూడ ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థన టైం దగ్గర పడింది, కాబట్టి ఆ టైం వచ్చింది, కాబట్టి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ చూసే జాబితాలో నేను ఉండడానికి సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో మాట తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాకపోతే ఈ మరణాలు ఇంకా పెరిగిపోతాయి. నీ పిల్లల భవిష్యత్తు ప్రశాంతమైపోతుంది. నీ భార్య నీ భర్త భవిష్యత్తు ప్రశాంతమైపోతుంది. సో టేక్ దిస్ ఛాలెంజ్. నేను పరిశీలన చేసుకొని ఒకరు ప్రార్థించేవాని నువ్వు లేకపోతే నేను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా చేతులు జోడించి మనం చేస్తున్నాను. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవ మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఉద్దేశముతోనే మేము లోకంలో అడుగు పెట్టాము. ఈరోజు వరకు నడిపించబడ్డామనంటే దానికి కేవలం కారణము మీరొక్కరే తండ్రి. మాకు అన్నీ ఇచ్చారని సంతోషపడుతున్నాము, కానీ మా బాధ్యత మర్చిపోయామయ్యా. మా కుటుంబం సేఫ్గా ఉందని సంతోషపడుతున్నాము, కానీ ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలో ఆ బాధ్యతని మర్చిపోయాము. మమ్మల్ని క్షమించండి. దేశానికి నీకు మధ్యలో నిలబడాల్సింది మేమే అని మా గుర్తు చేసేందుకు స్తోత్రాలు చేస్తున్నామయ్యా. మా కుటుంబానికి మీకు మధ్య నిలబడాల్సింది మేమే అని మా గుర్తు చేసేందుకు స్తోత్రాలు చేస్తున్నాము తండ్రి. ఈ క్షణం మొదలుకొని మేము ఏ కర్తవ్యం నిర్వర్తించాలో, ఏ బాధ్యత నెరవేర్చాలో ఈ వాక్యంలో తెలుసుకున్నాడు. మేము ఈ క్షణం మొదలుకొని మా రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ చేసే వాళ్ళముగా, మా బాధ్యతలని నెరవేర్చే వారంగా ముందు కొనసాగలగటానికి నీ కృపని మీరు మాకు అందించిన ప్రాధాన్యపడుతున్నాం యేసయ్యా. నీ క్షేమం మాకు పొందుతున్నామని మేము సంతోషపడుతున్నాము, కానీ నీ క్షేమం పొందలేక అనేక కుటుంబాలు ఈరోజు రోడ్డు పడిపోతున్న విషయాన్ని మర్చిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మా పిల్లల ఈ లోకంలో అన్నీ కావాలని ఆశపడుతున్నాము, కానీ వారి రక్షణ కొరకు కన్నీరు కాల్చలేకపోతున్నాము, ఉపవాసం ఉండలేకపోతున్నాము, నీ పదాల బట్టి గుజరాడలేకపోతున్నాము. ఏమన్నా క్షమించండి. ఈరోజు మొదలుకొని ప్రార్థించే వారంగా మమ్మల్ని చూడాలి అని మీరు వెతుకుతున్నప్పుడు నీ యొక్క కంటి చూపుల్లో మేము ప్రార్థించే వారంగా ఉండగలగటానికి మరొక అవకాశం మీరు మాకు దయచేయండి. ఈ మాటలు ఎందరైతే విన్నారో అందరి హృదయంలో నీ మాటలు క్రియ చేయలాగున్నా సహాయం పదేపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ప్రేమ, కబుదల సహాయము మనకి మన కుటుంబాలు తోడుగా ఉండి ఆయన నామముకి మారదమై బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మీకందరి నామములో పేరు పేరిన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కుటుంబాలు తోడు నడిపించాలని ఆశపడుతున్నాను. లెట్ us all prepare ourselves as prayerful men and women. ప్రార్థన పరులముగా, ప్రార్థించే స్త్రీలంగా, పురుషులముగా మనల్ని మనం తయారు చేసుకుందాం. దేవుడు మన కుటుంబాలు తోడుండి మన ప్రార్థనలకి ప్రతిఫలముగా మన దేశాన్ని స్వస్థపరిచి మన పిల్లలని మన ప్రభువు కాపాడి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీకు అందరి నామములో పేరు పేరిన వందనాలు తెలియజేస్తున్నాను.